అందరూ అడుగుతారు గలీజ్. ఆగరమ్మా తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. సంగీత త్రయం పూర్వీకులు ఉన్నటువంటి ప్రకాశం డిస్టిక్ కాకర్ల పరిసర ప్రాంతాల్లో ఖమ్మం పట్టణంలో మనం ఉన్నాం. మరి ఖమ్మంలో తన సంగీత వాయిద్యం చేత ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి కళాకారులు, ముఖ్యంగా నంది అవార్డు, భారత్ విభూషణ్, సంగీత విద్యా విశారద, రాగ సుధాకర, ఆంధ్ర స్టార్, ఆంధ్ర రత్న లాంటి మరెన్నో అవార్డులు అందుకున్నటువంటి సంగీత విద్వాంసులు. మరి అలనాటి సాంప్రదాయాన్ని, అలనాటి పెద్ద కళాకారులు ఆచరణలో వారి యొక్క సాంప్రదాయబద్ధంగానే ఎంతోమందికి విద్యలు నేర్పించినటువంటి, సంగీతం వాయిద్యాలు పరికరాలు నేర్పించినటువంటి, వాయించడం నేర్పించినటువంటి గురువులు మన ముందున్నారు. మరి ఇట్లాంటి గురువులను కలవడానికి మనతో ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలు జీవి రమణారావు గారి సారథ్యంలో ఈరోజు ఇట్లాంటి మట్టిలో మాణిక్యం లాంటి కళాకారుని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి వారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని, భగవంతుని కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మరి మీ గురించి, మీ శిష్యుడైనటువంటి, అది దాదాపుగా 3 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో రామమూర్తి గారు, పోలకల్ రామమూర్తి గారి ఇంటర్వ్యూలో మీ గురించి చెప్పారు. చాలా సార్లు రావాలనుకున్నాం కానీ కుదరలేదు. మరి ఈరోజు కుదిరేటటువంటి అవకాశం కలిగింది. ముఖ్యంగా 2వ తేదీ ఆగస్టు నెల 2026. మరి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు సాయంత్రము దగ్గర 6 గంటలు అవుతుంది. ఎంతో మంది కళాకారుల్ని మీ ఇంట్లోనే ఈ కార్యక్రమంలో పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన కళాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. అందుకు మీరు కూడా సంగీత సహకారం అందించినారు. మా ప్రేక్షకులకు మీ గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. మరి మీ స్వీయ పరిచయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేయాలి. తేనె తెలుగు ఛానల్కి నమస్కారం అండి. ఈరోజు మీరు మాకు ఇక్కడికి వచ్చారంటే మాకు చాలా సంతోషం ఉంది. ఈయన పోల్కల్ రామమూర్తి గారు చాలా సార్లు శిశువుడైనా కానీ మా గురువు గారికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి చాలా సార్లు నీకు చెప్పాడంట. నాకు ఫోన్ చేసి చెప్తానే ఉంటాడు. ఇక్కడికి వచ్చి ఆయన చెప్తానంటే నీ గురించి చాలా మంచోడు ఆయన. అంజనప్ప చాలా మంచివాడు, ఆయన చేత నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పనేవాడు. అంటే సర్లేయ్యా అని అన్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకైనా ఈ స్వామి కలిశాడు. రమణ సారు స్వామి కలిసి ఇటు సంగతి మరి ఆయన అంజనప్పని పిలిపిస్తున్నాను, సాయి గారిని పిలిపిస్తున్నాను, పెద్ద సాయి గారిని, కానీ మరి మనకు డేట్ ఎప్పుడైతే బాగుంటది అని చెప్పేవాడు. అయ్యా పోయిన నెల 2వ తారీఖు బాగుంది అని చెప్పా.
ఆ రోజు ఏదో మీ బాబాయ్కి ఏదో బాగలేదని చెప్పి నువ్వు ఫోన్ చేసావు, అందరిని కరెక్ట్ చేసావు ఆ రోజు. ఇంకా మళ్ళా దేవుని దేవాలి మళ్ళా 4 రోజుల నుంచి మళ్ళీ వచ్చి అయ్యా సారు ఫోన్ చేశాడు, మరి 2వ తారీఖు మళ్ళీ పెట్టుకుందామా, ఇప్పటికి నెల అవుతుంది కరెక్ట్గా సరే అట్నే చేద్దాంలే సార్ అని చెప్పాను. మా మాట తీసేయలేకుండా ఆయన మాట కోసమైనా కానీ మీరు ఇంత దూరం వచ్చి మమ్మల్ని అందరినీ కవరప్ చేసి బాగా అందరి చేత ఇంటర్వ్యూ తీసుకొని మంచి మంచి కళాకారులను బయటికి తీసుకొచ్చి చిన్న కళాకారులను పెద్ద కళాకారులను పాడిన వాళ్ళు అందరినీ ప్రపంచం మొత్తం నువ్వు ఏది వాళ్ళకు తోడు చేసినంటే పరిచయం చేసామంటే మాకు ఎంతో సంతోషం ఉంది. మీ ముందు మాట్లాడాలని కానీ చాలా ఆనందంగా ఉంది అసలు. మరి మీ స్వీయ పరిచయం, ఎందుకంటే సభా మర్యాద కాబట్టి మన పేరు మన ఊరు వివరాలు తెలియదు. మాది కాకర్ల గ్రామం సార్. కాకర్ల గ్రామం తేరాజుల వారు పుట్టిన ఊరు మా ఊరు. అంటే పూర్వీకులు ఉన్నారు, తర్వాత కొంతమంది ఆయన పుట్టిన ఊరు ఇదేనంటారు, కొంతమంది పూర్వీకులు ఉన్నారు అని చెప్పి కొంతమంది అంటారు. ఆ నుంచి వచ్చేసి మా నాన్నగారు నాగయ్య గారు, మా అమ్మ రామసుబ్బమ్మ, ఆ నుంచి వచ్చి 3 చెల్లెళ్ళు నాకు, 3 చెల్లెళ్ళు 3 బావగారు. ఆ నుంచి మా నాన్నోళ్ళు ఏది నా పేరు ఈశ్వరయ్య, ఎడమకంటి ఈశ్వరయ్య నా పేరు. మా నాన్న చదివేయాలని కోరిక ఆయనకు నాకు. నేను చదువుకోను, స్కూల్కి పోను, పోతే ఈయనంగా ఇట్లా పోయేటట్లేదు, ఒకగాని ఒకడు ఈడ అటు తిరుగుతుంటాడు అని చెప్పి మా తాతగారు నిట్టూరు సుబ్బయ్య గారు నాకు 9వ సంవత్సరాన మా తాతగారి కాడ వదిలిపెట్టారు, నిట్టూరు సుబ్బయ్య. ఆ తర్వాత మా మేనమామ గారు ఉన్నాడు నిట్టూరు సుబ్బారాయుడు గారు అని, ఆయన కొన్ని వేల మంది చెప్పాడు. ఆయన పిల్లలకు చాలా మందికి చెప్పాడు. ఆయన చేతి ఉన్న మొదలేసిన వాళ్ళు కానీ వాళ్ళు వాయించాల్సిందే, వాంచకుండా పోయేదానికి ఏమి ఉండదు. అసమంటాడు మా బావగారు. బావ అనేది దేనికంటే మా పెదనాన్న కూతురునిచ్చారు మనకి, అందుకని బావ అంటుంటాము. అసలు అయితే మామూలు మేనమామ. వాళ్ళిద్దరు మా తాత మా మేనమామ గారు ఇద్దరు చెప్తున్న తర్వాత మా నాన్న అయితే మా అబ్బాయికి ఇక్కడి నుంచి మారుస్తే ఇంకొకరో ఏమన్నా మెరుగుపడతాడేమో అనే ఉద్దేశంగా మళ్ళా అన్నపర్తి, పెద్దనందిపాడు మండలం అన్నపర్తి, ఏదే పచ్చిపాడు మండలం వస్తుంది, అదే అన్నపర్తి తీసుకెళ్లి మస్తాన్ పంతులు గారు అక్కడ వదిలిపెట్టారు. అక్కడ ఒక 4-5 సంవత్సరాలు ఉన్నా. ఆ తర్వాత ఇంకా బాగుండాలి అని విజయవాడ నెల్వైద్య ఏ గ్రేడ్ ఆయన దగ్గరికి ఇమాం సాహిబ్ ఈయనంటే ఇమాం సాహిబ్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఆడొక 3-4 సంవత్సరాలు అక్కడ ఉన్నాం. ఇక ఎక్కడ తిరిగినా కానీ భిక్షాట చేసుకుంటూనే తిరిగా, వండుకొని తిని ఇంటికాంచి తీసుకుపోయి నేర్చుకున్నాను నేను కాదు. మళ్ళీ భిక్షాటన అంటే మా గురువు గారు అసలు వండుకొని తినేది ఏదన్నా హోటల్లో తినేది మా గురువు గారు ఒప్పుకోడు. అన్నపర్తి మసాలా ఘంటసాల వెంకటేశ్వర గారు భిక్షాట చేసిన వాళ్ళే నుంచి వచ్చేసి నా త్యాగరాజుల స్వామి భిక్షాట చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు భిక్షాట చేసి నేర్చుకున్న వాళ్ళు నేర్చుకునేటప్పుడు. ఎందువల్లనంటే 10 మంది చేతులలో ఏ చేయి ఎట్ట ఉంటుందో మనకు ఒక్కొక్క అమ్మ చేయి పెట్టింది అనుకో అది నాశనమే జరుగుతుంది. ఒక్కొక్క అమ్మ చేతికుండా ఒక ముద్ద పెట్టింది అనుకో ఓడు ముద్దకు 16 ముద్దలు సంపాదించుకోగలుగుతాడు, కడుపు నిండా అన్నం తినగలుగుతాడు. ఆ రకంగానే ఒక్కొక్కళ్ళు నడిచిన బాటలో నడిచిన కానీ పెద్ద ఎత్తు ఎదగటానికి అవకాశంగానే ఉంటుంది. అట్లనే ఈ భిక్షాటం తిరిగితే మనకు సిగ్గు అనేది ఒక భయము బిడియము అని మొత్తం పోయి మనకేదో ఆ గురువు గారు చెప్పిన 4 అక్షరాలు అయినా కానీ మనము ఎక్కడ ప్రోగ్రాం చేసినా ఒకసారి కూర్చొని నాకు సిగ్గు ఉండదు, వాళ్ళని చూసి సిగ్గు అనే ఆ సిగ్గు బిడియం అన్నీ పోయి వాళ్ళ చేతికుండా ఏదో ఒక ముద్ద తింటే ఏదో 4 అక్షరాలు వచ్చి మనం బతుకుతామని చెప్పే ఉద్దేశంగా మనం భిక్షాటం చేస్తాం. ఆ భిక్షాటం చేసిన వాళ్ళలో ఒకళ్ళు పెద్ద ఎత్తుగా పోవచ్చు, ఒకళ్ళు నార్మల్ ఉండొచ్చు, ఒకళ్ళు ఏదో పప్పన్నం తిని ఉండొచ్చు, ఒక్కొక్కడు 10 మందికి చెప్పు మన గురువు లాగానే మనం చెప్పుకోవాలి కదా అనే కోరికతోటి అది సాధన చేసే కొంది వస్తుంది అనమాట.
అదే. మరి ఈ కార్యక్రమంలో ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలా. ఆ, ఒక ప్రార్థనతో ఈ కార్యక్రమం మొదలు ఓకే. పెడదామా? ఆ. సంతోషం సార్. మరి ఏది మీరు వాయించినటువంటి ఇది కీర్తన ఏమి? హంసధ్వని రాగము వినాయక కీర్తన. వినాయకుడు. ఈ శిష్యుడైనటువంటి రామ్మూర్తి గారి ఇంటర్వ్యూలో నేను క్లారినెట్ అంటే ఇది క్లారినెట్ కాదని చెప్పి కొంతమంది కామెంట్ రూపంలో ప్రశ్నించినారు. క్లారినెట్టే ఇదే కరెక్ట్. సన్నాయికి దీనికి తేడా ఏమి? ఒక రేడియో స్టేషన్ లోనైనా లేదు పెద్ద పెద్ద కళాకారులైనా కానీ క్లారినెట్ అంటారు. చాలా మంది క్లార్నాట్ అంటారు. క్లార్నాట్ అనేది కాదు, క్లారినెట్ దీని పేరు. సన్నాయికి దీనికి తేడా ఏంటంటే సన్నాయి ఆ సౌండ్ వేరు, ఆ సిస్టమ్ వేరు, దాని పొజిషనే వేరు. అది నాదస్వరము. ఆ సన్నాయి అన్న ఒకటే, నాదస్వరం అన్న ఒకటే. ఆ సిస్టమ్ వేరు, ఆ ఫౌండేషన్ వేరు ఒకటి. ఈ క్లార్నెట్ ఉంటే ఈట్ల ఫౌండేషను ఈట్ల సిస్టమ్ వేరు. కానీ సన్నాయికి ఉన్నంత ప్రాథమికత క్లార్నెట్లో వాళ్ళకు మించిన వాళ్ళు వాయించిన కానీ అంత ప్రాథమికత ఈట్లకు ఉండదు.
సన్నాయే గొప్పదంటారా? సన్నాయి, వీణావాద్యము, ఆ, వైలేను, ఫ్లూటు, ఆ, ఓట్ల రేంజ్లే వేరు. ఆ, ఓట్ల కంటే మించి వాయించవచ్చు ఆ, క్లారినెట్లు. వాయించే వాళ్ళు కానీ ఉన్నారు. ఆ, ఏకేశ్ నటరాజను నుంచి బెంగళూరు నాగప్ప, వీళ్ళందరూ ఈ స్థానాల కంటే మించి ప్రోగ్రాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే మించి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే మించి స్థానాల కంటే మించి సంగీతం వాయించిన వాళ్ళు ఉన్నారు. ఆ, కానీ ఆ, ఈ క్లారినెట్లు వాయించే వాళ్ళకంటే చాలా తక్కువ స్థాయిలో వాయించే వాళ్ళకైనా కానీ ఈ సన్నాయికి ఉన్నంత ప్రాధాన్యత క్లారినెట్కు ఉన్నది. సన్నాయి, డోళ్ళు, వాట్ల విషయం వేరు, దీని విషయం వేరు. పాఠమంతా ఒకటే. కానీ ఆ నాదము వలనో మరి వాళ్ళుండే పొజిషన్ వలనో వీళ్ళుండే పొజిషన్ వలన అసలు సృష్టి ధర్మంలో కానీ సన్నాయం ఉంది, తర్వాతనే చాలా సంతోషం సార్. మరి ఈ సందర్భంగా ఈ మధ్యనే కీర్తిశేషురాలైనటువంటి జానకమ్మ గారిని స్మరించుకుంటూ ఆమె పాడినటువంటి ఏదైనా ఒక పాట వాయిస్తే బాగుంటుంది. వాడినట్టు పాటలు. మరి ఎందరో మహానుభావులు మన పాత తరం అందించినటువంటి ఆ సంగీతాన్ని నేటి తరం వరకు అందించేటటువంటి ఈ ప్రయత్నంలో మీరు కూడా ఎంతో మందికి విద్య నేర్పిస్తున్నారు. మరి ఆ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. ఇది చాలా సంతోషం. మీరు ఇంకా ఎన్నో జానకమ్మ గారిని ఇంకోటి ఇంకోటి వేస్తారు. జానకమ్మ గారు మరి మీరు ఇంకా ఎంతో మందికి
ఈ విద్యను ధారపోయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మరొకసారి జానకమ్మ గారి వారిని స్మరించుకుంటూ ఒక మంచి గీతాన్ని వాయిస్తారా?
చాలా సంతోషం సార్. చాలా చక్కగా ఎంతో మంది విద్వాంసులు ఉండొచ్చు, కానీ ఎవరి పనితీరు వారిదే, ఎవరి టాలెంట్ వారిదే. మరి ఇంత మంచి అవార్డులు అనుకున్నటువంటి మిమ్మల్ని మేము మీకు ఎన్ని రాగాలు వస్తాయని అడగకూడదు. కాకపోతే నేర్చుకునేటువంటి శిష్యులకి ఓహో కనీసం అందులో కొన్నైనా మనం నేర్చుకోవాలనేటువంటి ఆలోచన కలగాలని, మరి ఎన్ని రాగాలు నేర్చుకుంటే బాగుంటుంది ఈ సంగీతం? సంగీతంలో నేర్చుకోవడం అంటే మీరు ముఖ్యంగా ఏదో పని జరుపుకోవడానికి అనుకున్నారనుకో, ఒక 10 రాగాలు నేర్చుకుని 10 కీర్తనలు నేర్చుకుని 10 పాటలు నేర్చుకుంటే లేదు. అదే ఒక నాటకాలు మార్చాలనుకున్నాం, ఒక హరిచరణ నాటకం ఒక 15 రాగాలు 20 రాగాలు లోపు అయితే హరిచరణ మొత్తం మార్చచ్చు. వాళ్ళు రాగాలు మార్చి పాడినా ఆ నాటకాన్ని సరిపోతుంది. ఒక 6-7 రాగాలు తీసుకున్నాం అనుకో, క్రమంగా నాటకాలు సరిపోతాయి. ఇప్పుడు మన సంగీత పరంగా అయిందనుకో, దీనికి చాలా రాగాలు కావాలి. కర్ణాటక సంగీతంగా ఏదో కచేరీలు అవి చేయాలంటే చాలా రాగాలు కావాలంటే ఈ కచేరీలో వాంచింది అవతల కచేరీలో వాంచాలి. ఒక్కొక్కరికి ఇక్కడ వాంచింది అవతల కచేరీలో వాంచకూడదు, అవతల కచేరీలో వాంచింది అవతల కచేరీలో వాంచకూడదు అనే భావన ఉంటుంది. కాబట్టి వాళ్ళకు సుమారుగా ఒక 50 రాగాల నాకైనా ఉండాలి. 50 రాగాలంటే అన్ని రాగాలు రావాలన్నా ఎవరికి రావు, అన్ని పాటలు రావాలన్నా ఎవరికి రావు, అన్ని గీతాలు రావాలన్నా ఎవరికి రావాలి. ఇందాక మీరు ఇది నవరాగ మాలిక అని అన్నారు. నవరాగ మాలిక అంటే అందరూ వాయించకపోవచ్చు, అందరూ వాయించవచ్చు. కొన్ని 4 రాగాలు మార్చి వాయించుకోవచ్చు రాగమాలిక. కొంతమంది 7 రాగాలు వాయిస్తారు, కొంతమంది నవరాగమాలిక 9 రాగాలు మార్చి వాయించవచ్చు. అట్లా వాళ్ళ దమ్మును బట్టి, వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళు వాయించగలిగే శక్తిని బట్టి
జనానికి ఇవన్నీ అసలు కాదు. ఉమ్, జనం ఉన్నారు అంటే ఆ జనానికి ఏది వాయిస్తే ఉమ్. నిలబడతారు. ఆ జనం నిలబడతారు. ఏది వాయిస్తే వాళ్ళకి సూట్ అయింది. ఉమ్, ఒక బజార్లో ఉంటారు నలుగురు, ఈ డ్రామా వాళ్ళు ఉంటారు, ఉమ్, డ్రామా వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో చెడగొట్టేటోళ్ళు ఉంటారు, ప్రోత్సహించేటోళ్ళు ఉంటారు. ఉమ్, అసుమంటి కాడ వాళ్ళ పైన రాగాలి వాంచం అనుకో, వీళ్ళు వాంత లేకుండా సోదరుడైన ఇబ్బంది లేదు. ఉమ్, అబ్బా, ఆయన ఎంత వాంచినని అబ్బాయి. ఉమ్, ఆ తర్వాత ఒకడు పెద్దగా వాంచినోడు పోయినా ఆయనకు ఒకటి నచ్చడు. ఉమ్, ఉమ్. వాడు ఇలా ఏం రాగలేదు తెలుసుగా. అవును అవును అవును. వాళ్ళు చేసుకుంటుంటారు ఎవరు తగినట్టు, వాళ్ళు ఎవరు సారాంశం అలాగా. మీరు నాటకాలకి ఎవరెవరికి ప్రముఖ కళాకారులు క్లారినెట్ వాయించారు? ఫస్ట్ మామూలుగా ఇది నాకు 11-12 సంవత్సరాలు మామూలుగా ఎవరన్నా మామూలుగా ఇంటికి నాటకాలు వేసే వాళ్ళకు వాంచేవాడిని సార్. ఉమ్, ఒకసారి డివి సుబ్బారావుని పిలిపించారు జంగం ఉంటది, ఉమ్, చచ్చిపోయిన డివి ఉమ్, సుబ్బారావు ఉమ్, పెద్ద ఆయన పిలిపించిన తర్వాత క్లారినెట్ మిస్ అయిపోయారు. ఉమ్, ఆయన వాంచే క్లారినెట్ ఉమ్, ఆ రోజు అప్పుడు ఏంటంటే జంగముంటలో మా షాప్ బార్బర్ షాప్ ఉంది. ఉమ్, మా నాన్న వెళ్ళేవాడు, నేను కానీ వెళ్తుండేవాడిని. అప్పుడు ఏమైనా నేర్చుకుంటున్నాడు ఉమ్, మా మామగారు. ఇక వాళ్ళందరూ అండి మీ క్లారినెట్ మిస్ అయితే మాకు ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, అప్పుడు ఎక్కడ 12 సంవత్సరాలు చిన్న అబ్బాయిని బాగా వాంచాడు, మా నాటకాలన్నింటికి ఆ అబ్బాయి తీసుకొచ్చుకుంటాము అని అంటే సరే పిలిపి నేను అన్నాడు. ఆ రోజు మనం పోయినాము. ఆ దేవుని ఎంతో మంది రంగస్థల కళాకారులకి మీరు క్లారినెటిస్టుగా వాయిద్య సహకారం అందించినటువంటి మీరు రంగస్థలం నుంచి ఏదైనా ఒక పద్యాన్ని వాయిస్తే బాగుంటుందని మాకు కోరిక. ఏ పద్యము సత్యహరిశ్చంద్ర నుంచి గలమునందాల్ప. అలాగనే ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. చూడు సార్ ఎట్లా చెప్తాడు.
సంతోషం సార్. మరి నేను కూడా కాడ్సీన్ వేస్తాను. అందులో నాకు ఇష్టంగా పాడేటువంటి ఈ పద్యం మీ వాయిద్యం ద్వారా వినాలనేటువంటి కోరికతో నేను అడిగాను. చాలా సంతోషం. మరి మీరు ఎన్నో అవార్డులు, సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. కానీ నాకు తెలిసి బంగారు కొండ అని అందరూ అంటుంటారు. మరి బంగారు కడియాలు ఎట్లా సంపాదించారు? ఏ రకమైనటువంటి అభిమానం పొందారు? ఎటువంటి పరిస్థితుల్లో, ఎవరు, ఎక్కడ? ఇవన్నీ ఈ బంగారు కడియాలంటే సార్ మా శిష్యులు మా గురువు గారికి సన్మానం చేయాలని చెప్పి ప్రోత్సాహంతో మా గురువుగారు మా శిష్యులు చేశారు సార్. మనం వాళ్ళకు ఏదో మనం చెప్పిన దాని వల్ల ఏదో వాళ్ళకు కరెక్ట్ అయిందంట. కరెక్ట్ అయ్యి ఏదో మేము 10 మందిలో వాయిస్తున్నాం, 10 మందిలో బతుకుతున్నాం కాబట్టి నీకు మేము సన్మానం చేయాలనుకొని ఇందాక రమ్ము శీను వచ్చాడు చూడు, ఆయనే అసలు దీనికి మూలకారం. ఇట్లా చేపియాలని అన్నారు. ఆయన తర్వాత మా మామగారు నిట్టూరు సుబ్రహ్మణ్యం గారు, ఆయన ప్రోత్సాహం కొంత ఉంది. అందరిలాగా అందరికీ తిరిగి ఆయన చాలా కష్టపడాలి మా మామగారు. ఆ రోజు ఒక్కొక్కసారి తిన్నాడు, ఒక్కొక్కసారి తినలేదు. తెల్లవారు వచ్చి నన్ను లేపేవాడు. అబ్బాయి నీది సన్మానం ఉంది, మీ శిశువులు చేసేది, నువ్వు నిద్రపోతే ఎట్టానని లేపేవాడు ఆయన. సరే ఆయన ఎప్పటికి మనం మర్చిపోము. ఆ రకంగానే మనం నేర్చుకోవడానికి వెళ్ళాము. మనం నేర్చుకొని వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ బోధనం సీన్ అని ఉన్నాడు ఒక ఆయన తరాల కొడుకు అవుతాడు, తబలిస్ట్. ఆయన తబలిస్ట్ శ్రీనివాసరావు గారు. చాలా పెద్ద పెద్ద గురువులందరినీ నేరుగా మా ఇంటి కాకర్లకు తీసుకొచ్చేవాడు. ఆయన శాంతిలు పెట్టుకొని మా అబ్బాయి భావంతో చూద్దురాడు నేను అట్లా పరిచయం చేశాడు. చాలా మంది ఆయన కానీ మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ఈరోజు తినలేదని మాట రాకూడదు. ఆయన మంచి మంచి కళాకారులు, ఎవరే అన్న కళాకారులు ఉంటే మీరు బాగా వాడతారు చేస్తారు కానండి, మీరు బాగానే వాయిస్తారు. మా ఈశ్వరే మా తమ్ముడు ఉన్నాడు, ఒకసారి రాండి పరిచయం చేస్తాను చూద్దురండి. వాళ్ళు అంతకుముందు నా పేరు ఇని ఉంటారు కదా, అంటే పోదంపల్లి శ్రీనివాసరావు గారు అని చెప్పి వచ్చి నన్ను కాసేపు వాయించి వాళ్ళు సంతోషపడి అట్లా వెళ్ళేవాడు. ఈరోజు రమ్మని చెప్పాను ఆయనకు. ఈరోజు ఏదో ప్రోగ్రామ్ ఉన్నదని చెప్పి ఆయన రాలేకపోయాడు. మొన్ననైతే వస్తా అన్నాడు, మీ బాబాయ్కి బాగుండేనప్పుడు. సరేగా ఈరోజు రాలేదు తమ్ముడు, మీకు ఏది జరిగినా మాకు జరిగినట్టు ఇబ్బంది ఏం లేదు అని అన్నాడు. ఆయన తబలిస్ట్ శ్రీనివాసరావు గారు, బోధన శ్రీనివాసరావు ఆయన ఇంటి పేరు. కాబట్టి తబలిస్ట్ శ్రీనివాసరావు అంటే తెలుసు. ఎందుకంటే ఈ అబ్బాయి ఇందాక ఇక్కడ ఉన్న అబ్బాయి ఆయన శ్రీనివాసరావే కదా, అందుకని ఆయన రమ్ముసీన్ అంటారు, ఆయన తబలిస్ట్ శ్రీనివాసరావు గారు అంటారు. ఏదేమైనా మీ అందరి పెద్దల ఆశీస్సులు, ఆ దేవుని అనుగ్రహము, మెయిన్గా మా మామగారు నలుగురు, మేనమామ గారు, ఈ నలుగురు మా ఈశ్వరయ్య వాంచాలి, మా మేనల్లుడు వాంచాలి అనే తపన చాలా పెద్దది. మా నాన్నకు అది అంతులేని ఆనందము. ఆయన పై చనిపోయాడు. కానీ మా నాన్న నన్ను నేర్చుకోవడానికి వదిలిపెట్టి ఇంటికి వచ్చి ఏడుస్తుంటే మా అమ్మ వాదార్చేది. ఎందుకు ఏడ్చేది? ఒక సంవత్సరం ఉన్నాక తీసుకొచ్చుకుందాం లేనట్టు, రేపెళ్ళిని తీసుకొచ్చుకుందామని అంటారు మా నాన్న మమ్మల్ని. ఎందుకని ఎవరన్నా అడిగినా కానీ మా అబ్బాయి బాగా అంచాలి, మా అబ్బాయి బాగా అంతే మేము అందరం బాగుంటాము అనేది మా అమ్మ. సరే మరి వాళ్ళ ఇంట్లో మీ సతీమణి మా సత్యమని ఆమె ఎప్పుడు నన్ను చూడ్డానికి ఊరికి ఎవరన్నా చూడ్డానికి వచ్చినా కానీ వాళ్ళు అన్నం తినేదాకా పోలేదు. అన్నం తినకుండా పోతే దిగులు పడుతుంది. మన ఇంటికి వచ్చి అన్నం తినకుండా పోయిండే, మన ఇంటికి వచ్చి అన్నం తినకుండా పోయిండే అని చెప్పి పొద్దున సాయంత్రము బాగా నేను పెళ్లి చేసుకున్న వయసు, నేను 15 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే తెల్లారదామని నన్ను లేపి మర్చి నిలబడిన కానీ మీ నాన్న అరుస్తాడు, కొద్దిసేపు స్నానం చేసుకున్నాను మా భార్య. ఇప్పుడు మీరందరికి పిల్లలకి పొద్దున్నే లేస్తానే వాయిస్ ఉంచుతూ వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తున్నారు. వాళ్ళు 4 గంటలకు లేచినప్పుడు వాళ్ళు ఏమన్నా డిస్టర్బెన్స్ గా ఫీల్ గారా? వీళ్ళు 4 గంటలకు లేచి వాయించుకోవడానికి వెళ్తారు. అక్కడికి వాళ్ళు స్నానం చేసుకుని 5 గంటలకు వచ్చేస్తారు. 5 గంటలకు వచ్చి 5 గంటల నుంచి నేను సుమారు 9-10 గంటల దాకా వాళ్ళ పాఠాలు చెప్తూనే ఉంటాను సార్. వాళ్ళ పాఠాలు చెప్పి అప్పుడు ముఖం కడుకొని స్నానం చేసి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే పోతా, లేదా కొద్దిసేపు పండుకొని మళ్ళీ 2:30కు మళ్ళీ మొదలు పెట్టుకొని సాయంకాలం ఈ టైం దాకా చెప్తూనే ఉంటా. ఇప్పుడు మీకు ఇదే వాయిస్తారా, ఇంకా ఏమైనా వాయిద్య పరికరాలు వాయిస్తారా? క్లారినెట్ వాయిస్తా, హార్మోనియం వాయిస్తా, క్యాషియో వాయిస్తా,
ఆ? ఆ, ఇక ట్రంపెట్ వాయిస్తారు, రమ్ము సైరము ఆ డోలు అన్నీ వాయిస్తా సార్. ఆ. ఇది అనేది లేకుండా ఆ. ప్రతి ఒక్కటి ప్లే చేస్తా. ఓకే ఓకే. ఆ. చాలా కానీ సంతోషం సార్. చెప్పండి ఇంకేదైనా ఉందా? ఇంకా ఏం లేదు సార్. చాలా సంతోషం. మీరు సంతోషపడ్డదే నా సంతోషం. అవును, నిజంగా నిజంగా చాలా సంతోషం. మా అట్లనే మేనల్లుడు మా అక్కయ్య కుమారుడు. చాలా మంచి పేరు. ఎంతో మందికి వాయిద్య సహకారం అందించారు. అవును. మరి మీ గురించి ప్రేక్షకులకు చెప్పకపోతే వాళ్ళు ఎందుకు సారు పక్కన ఉన్నటువంటి వాయిద్యకారుని పట్టించుకోలేదు అనుకుంటారు. అయ్యా కాబట్టి సార్. మీ పేరు, ఊరు, తదితర నమస్తే విషయాలు. సార్, మా ఊరే కాకర్ల గ్రామం, ఆ, అర్ధవేడు మండలం, ప్రకాశం జిల్లా. ఆ, మీ ఇప్పుడు అమ్మ నాన్న పేరు? మార్కాపురం జిల్లా మా నాన్న పేరు కూడా కాకర్ల పకీరయ్య, ఆ, కాకర్ల పకీరమ్మ. ఆ, మీ పేరు సార్? నా పేరు కూడా పకీరయ్య, కాకర్ల పకీరయ్య. ఓకే. పకీరయ్య. ఎన్నాళ్ళు మీరు నేర్చుకున్నారు? మారుగా 4-5 ఏళ్ళు నేర్చుకున్నాం సార్. కొన్నూరు అని ఆ, గుంటూరు జిల్లా, ఆ, ప్రతిపాటి పిచ్చయ్య అని మాకు ఇట్టనే అన్నము మేము పిచ్చాటం చేయటం. ఆ, మీరు కూడా? అక్కడ కూడా పిచ్చాటనే. ఆ, మేము 50 మంది ఉన్నాం. అయితే మా గురువు గారు అంత మంచివాడు అంటే అంత మంచివాడు. ఆ, మాకు ఏ పులియాలు లేకపోయినా, పుల్లలు లేకపోయినా, గోరు లేకపోయినా కూడా ఆయనే ఆ, ఆ, కొన్ని లక్షల మందికి నేర్పిన, ఆయన వేల మందికి నేర్పి. ఆ, ఆయన అటోళ్ళు ఇప్పట్లో కష్టం లేరు. మా మామగారు కూడా చూసిడు, వాయించుండు. ఆయనలో కొన్ని వేల మంది అటువంటి ఆయన లేదు సార్. శ్రీకాకుళం అనుకుంటా. అలాంటి మహానుభావుడు. ఆ రోజులలో కూడా డబ్బులు గిబ్బులు ఆశపడేవాడు కాదు. ఏం లేదు, చాలా మంది పోస్తా ఆయన కాడ కూడా ఇంకా విద్య లేకున్నా కూడా చాలా దూరం కూడా వదిలిపెట్టి రేడియో ఆటలు ఇచ్చేవాళ్ళు. మంచి పేరు ఆయనకు. 2 నెలలు అన్నం పెట్టి ఈ తాళానికి పంచాలని కూడా చాలా మందికి శిశువులను పైకి తెచ్చిచ్చింది ఆయన. సంతోషం సార్. అట్లాంటి వారి వల్లనే ఇట్లాంటి వారు మరి వాళ్ళకి అక్షరాలు మనం నేర్చుకున్నామంటే చాలా ఏడవాంచగలిగింది వాళ్ళ పుణ్యమే కదా. అవునవును. వాళ్ళ దీవెన ఉండాలి కదా మనకు. మరి భవిష్యత్తులో మీరు ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలని. మనం ఏ ఊరు పోయినా కూడా వాళ్ళ పుణ్యమే కదా సార్. ఈ సంగీత సేవలో మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మా ఛానల్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రం, చిరు సత్కారం. మరి మా మామగారు చిన్నప్పటి నుంచి ఆయన కూడా కాకర్లో కూడా పెద్ద ఉన్నా లేకపోయినా కానీ ఇబ్బంది ఏమి. వాళ్ళ నాన్నగారు కూడా చాలా ఇదే వాయించేది. మా తాత అది ఆయన మా తాత ఇదే వాయించేది. కానీ చాలా ఇష్టం ఆయనకు. ఈయనంటే ఉండేది. ఈయన ఒకటి సార్ 6 గంటలకు 7 గంటలకు మొదలు పెట్టుకున్న కాకర్లో కూడా రాత్రి 10-10:30 అవుతుంది. ఒక పద్యం తయారు చేయి, ఒక పాట తయారు చేయి, వాళ్ళ ఇలా జోలి పోయేవాడుగా తిరిగేవాడు. ఆయనకి ఎప్పుడు అదే పిల్లలకు నేర్పించడం ఏంది, ఈయనకు పుట్టిన పిల్లలు చూసుకోవడం ఏంది, 2 బయటికి పోయినాడుకు వాళ్ళని చూసుకోవడమే. అదే 25 ఏది లేం లేదు. ఎక్కువ ముఖ్యం. కనీసం 3,000 మంది కంటే చిల్లర ఉంటారు సార్. 3,000 మంది ఒకవేళ తల్లిదండ్రులు లేని వాళ్ళకు సామాన్లు కానీ పిచ్చి చెప్తుంటారు సార్. తల్లిదండ్రులు లేదు, వాడు నేర్చుకోవాలని ఉండదు. వాడి పరిస్థితి ఏంది, వాడిని తీసుకొచ్చుకొని సామాను కొనిపెట్టుకొని చెప్పులు బట్టలు అన్ని తీసిచ్చి కానీ చెప్పి చాలా మందికి మీరు సామాన్ ఇచ్చి చెప్పులు కానించి బట్టలు కాంచి ఓడి పోయేంత వరకు ఖర్చులు బరాయించి అట్లా చేసిన
ప్రతి సబ్జెక్టును తెలుసుకొని వారి చేత మీ భవిష్యత్తులో మీతో ఇంటర్వ్యూ చేసేటటువంటి రోజులు రావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? మరి తొందరలో మళ్ళా నెక్స్ట్ రాబోయే సంవత్సరం అయినా మీ అందరినీ ఒక చోట చేర్చి మీ గురువు గారి సమక్షంలో మిమ్మల్ని అందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తాను. ఓకేనా? వెరీ గుడ్. చెప్తే బాగుంటుంది. ఆ మైక్ తీసుకొని మీ పేరు, సీనియర్లు ఎవరెవరు అక్కడి నుంచి జూనియర్ల వరకు పెద్ద మైక్ అట్లే అంతే కదా. నా పేరు మీ పేరు లింగాల పవన్ కుమారు. నా పేరు లింగాల పవన్ కుమార్ గారు. మా విలేజ్ వచ్చేసరికి ఎర్రగొండపాలెం. మా తల్లిదండ్రుల వాళ్ళ పేరు లింగాల పెద్ద చెన్నయ్య గారు, మల్లేశ్వరి గారు. మాది ఎర్రగొండపాలెం. చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్న దగ్గరే ఉన్నా. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకుంటే ఆయన కాడే ఉన్నా, మా పెద్దనాన్న దగ్గరే ఉన్నా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటికి నేను ఇంటికైతే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి ఒక రోజు పోయి అటు వెంబడి వస్తాం మా పెద్దనాన్న దగ్గర. ఇప్పుడు కూడా మా పెద్దనాన్న దగ్గరే నేర్చుకుంటానే ఉన్నా. చిన్నప్పుడు వచ్చిన దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా మా పెద్దనాన్న దగ్గర. ఆయన కాడ నేర్చుకుంటా, ఆయన కాడ. ఏం చదువుతున్నావు? ఐటీఐ అయిపోయింది. ఐటీఐ 11 సంవత్సరాలు అనేం కాదు, దాదాపు 15 సంవత్సరాలు. 8th క్లాస్లో వచ్చా. ఇప్పుడు ఇక్కడికి 8th క్లాస్లో వచ్చా. ఐటీఐ వరకు ఇక్కడ చదువుకొని ఇక్కడ మా పెద్దనాన్న దగ్గర నేర్చుకుంటా
మా పెద్దనాన్నమ్మటి పోగురాకి వెళ్తా ఇక్కడే ఉన్నా. నా పేరు నరేంద్ర కుమార్. నేను మా ఊరు వచ్చేసి చెన్నంపల్లి, ఓకు మండలం, నంద్యాల జిల్లా. నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం అయింది. పాఠం కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది నాకు. మా తండ్రి, మా నాన్న పేరు వచ్చేసి రామాంజనేయులు, మా అమ్మగారి పేరు వచ్చేసి అరుణమ్మ. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు సురేంద్ర. ఆ తమ్ముడు కూడా ఇక్కడనే శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఊరికి వెళ్ళాడు. ఇప్పుడు తను కూడా ట్రంపెట్ సాధన చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి సంవత్సరం అయింది. నా పేరు మంగళి రాజేష్, కర్నూలు డిస్టిక్, ఆదోని మండలం. మా నాన్న పేరు రాఘవేంద్ర, మా అమ్మ పేరు అనుసూయమ్మ. నేను 2 సంవత్సరాలు అయింది ఇక్కడ. చాలా పాఠం తొందరగా అయిపోతుంది, చాలా చక్కగా చెప్తుండ్రు. గురువు గారికి నా యొక్క నమస్కారాలు. మాది గులల్దొడ్డి, కర్నూలు జిల్లా, మండలం బెలాల్ సిబిలాల్. ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి నేను రాబట్టి ఇప్పుడు సంవత్సరం మారింది. ఇక్కడ పాఠం కూడా బాగా జరుగుతుంది, ఏం ఇబ్బంది ఏం లేదు. మా నాన్న పేరు మీరన్న, మా అమ్మ పేరు మడ్డమ్మ, మాకు చెల్లి ఉంది. మా గురువుగారికి నమస్కారం. నా పేరు చిట్చెల్ల వెంకట లోకేష్. మా ఊరు వచ్చేసి కిష్టం చిట్టిపల్లె. మా నాన్న పేరు రమణ, మా అమ్మ పేరు మహాలక్ష్మి. నేను ఇక్కడ నెల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నెలైంది. నమస్కారాలు. నా పేరు చాకటి జాముల విష్ణువర్ధన్. మా నాన్న పేరు చాకటి జాముల వెంకటరమణ, మా అమ్మ పేరు చాకటి జాముల సౌందర్య. నేను ఇక్కడికి వచ్చి 20 రోజులు అవుతుంది. మా ఊరు కోటపాడు, నంద్యాల దగ్గర. పాఠం కూడా మంచిగా చెప్తున్నారు. గురువారం నమస్కారం. నా పేరు వనిపెంట సత్యనారాయణ, మాది మైదుకూరు మండలం, వనిపెంట గ్రామం, కడప జిల్లా. మా నాన్న పేరు సురేష్ బాబు, మా అమ్మ పేరు కుమారి. నేను ఇక్కడికి వచ్చి నెలైంది. మా గురువు గారు యాదానికైనా సహకరించుతారు. మా గురువు గారికి నమస్కారం. నా పేరు నిఖిల్ తేజ, మానంది మండలం, మధు తిమ్మాపురం. మా తండ్రి పేరు వచ్చేసి నరసింహులు, మా పేరు వచ్చేసి గురులక్ష్మి. మా గురువు గారికి నమస్కారాలు. నెలైంది. అట్లా చాలా మంది కూడా చాలా మంది ఆయన ఆరోగ్యంగా 10 కాలాల పాటు ఉంటే 1000 మంది శిశువులు తయారవుతారు. మీ అందరు ఆశీస్సులు ఉంటే నేను అట్నే ఉంటా. వయసులో పెద్దవాళ్ళు, గుణంలో పెద్దవాళ్ళు అందరూ కూడా ఆశీర్వాదాలు మీకు మాకు అందాలని కోరుకుంటూ, మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో అవార్డులు, సన్మానాలు అందుకున్నటువంటి మీకు ఒక చిరు సత్కారం చేయాలనుకుంటున్నాను. స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. సపోర్ట్లు కొట్టండి అబ్బాయిలు. సర్టిఫికెట్ ఇవ్వండి. రెండు ఇవ్వండి. ఫకీర్ రాశారా? అది కానీ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రం సాయి గారి చేతుల మీదుగా, అందరి చేతుల మీదుగా మా తేనె తెలుగు గౌరవాధ్యక్షులు సమవేదం బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీర్వాదాలతో ఈ చిరు సత్కారం సార్ మీకు. చాలా సంతోషం సార్, మీరు రావటమే మాకు ఎంతో సంతోషం. మీరు సన్మానం చేసిందంటే మా డోలు వాయిద్యకారులు సార్ మీరే సర్టిఫికెట్ ఇవ్వండి. సార్ సర్టిఫికెట్ సార్ చేయండి మీరు కూడా. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డలారా కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ, ప్రేక్షక దేవుల యొక్క ఆశీర్వాదాలు మీకు మాకు అందరికీ ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. ఆయన సన్మానం చేద్దు, ఆయన చేయాలా మళ్ళీ మీకు చేయాలా? అది దాంట్లో చాలా